ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అనే డైలాగ్ వినిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా తమదే అధికారం అంటున్నాయి రెండు పార్టీలు. సంక్షేమం, మహిళా ఓటర్లు తమకే అనుకూలంగా ఉన్నారని వైసీపీ భావిస్తోంది. కూటమి కూడా సర్కారు వ్యతిరేక ఓటును చీలకుండా వడిసి పట్టింది. అయితే ఏపీలో గెలుపు ఎవరిది అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. అందుకే ఎవరి విజయం అనే దాన్ని ఎవరు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితాలు. ఎగ్జిట్ పోల్స్ ని పట్టించుకోని పార్టీల బలాలు బలహీనతలపై లెక్కలు. మహిళా ఓటర్లపైనే వైసీపీ పార్టీ ఆశలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వని కూటమి పార్టీలు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఏపీలో రీసౌండ్లో వినిపిస్తున్న డైలాగ్ ఇదే. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా అధికారం తమదే అయిన అటు వైసీపీ, ఇటు కూటమి ధీమాగా కనిపిస్తున్నాయి. దీంతో కన్ఫ్యూజన్ మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ఫలితాలు ఇంకొన్ని గంటల్లో బ్యాలెట్ బాక్సులో ఉన్న వేళ పార్టీల బలాలేంటి, బలహీనతలేంటి, ఎవరికి ఏ అంశాలు కలిసి రాబోతున్నాయని డీకోడ్ చేసే పనిలో పడ్డారు జనాలు. ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా అటు వైసీపీ, ఇటు కూటమి బలాలు బలహీనతల విషయంలో సమానంగా ఉన్నాయి. అందుకే ఎవరిది విజయం అనే దాన్ని ఎవరు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అంచనా వేసినా అది నిజమో కాదో అని అనుమానపడుతున్నారు. ఏపీలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. హైదరాబాద్ అంతా కదిలిపోయి మరీ ఏపీలో ఓటేసింది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళు ఈ ఫలితాల్లో కీలకం కాబోతున్నారు. మహిళా ఓటర్లు, అదనంగా పోయిన మహిళా ఓటర్లు, గ్రామీణ ఓటర్లు, రకరకాల సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వృద్ధులు, మైనార్టీ, ఎస్సీలు, ఎస్టీలు వైసీపీకి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక పోల్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉండటం కూడా ఫ్యాన్ పార్టీకి కలిసొచ్చే అంశంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేదనే భావన ఉన్న దాదాపుగా ప్రతి ఇంటికి జగన్ సంక్షేమ పథకాలు వెళ్ళాయి. ఆ పథకాలు ఇప్పుడు వైసీపీలో గెలుపు ఆశలకు ప్రాణంగా మారాయి. అందుకే ప్రతి ప్రాంతంలో తాము చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూనే వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నుంచి వైసీపీకి ఉన్న మద్దతు ఓటు బ్యాంకుగా మారితే ఈసారి కూడా జగన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. ఇక అటు కూటమి విషయానికి వస్తే ఉద్యోగులు, పట్టణ ప్రాంత ఓటర్లు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, హైదరాబాద్ నుంచి వచ్చిన వారు, నిరుద్యోగులు, కాపు సామాజిక వర్గ ఓటర్లు, హిందువులు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. పోల్ మేనేజ్మెంట్ ఎలా చేశారన్న దానిపై వీళ్ళ బలం ఆధారపడి ఉంది. అర్బన్ ఏరియాలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత టీడీపీకి కలిసి వచ్చింది. ముఖ్యంగా అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం వైసీపీకి మైనస్గా మారింది. అదే సమయంలో కూటమి దాన్ని బలంగా మార్చుకుంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా 3 పార్టీలు కూటమిగా చేరడంతో సీఎం పీఠంపై భారీ ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇక హైదరాబాద్ నుంచి దాదాపుగా 15 లక్షల మంది ఓటర్లు ఓటు వేయడానికి ఏపీకి వెళ్లారు. వాళ్ళంతా ఎవరి వైపు మొగ్గు చూపారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ 15 లక్షల మందిలో అర్బన్, రూరల్ ఓటర్లు ఉన్నారు. వారిలో ఎంతమంది కూటమి వైపు మొగ్గు చూపారు, ఎందరూ వైసీపీకి మద్దతుగా నిలిచారన్నది మరో పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇక ఏపీలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 5,20,000 ఉన్నాయి. ఇందులో అర్బన్, రూరల్ పోస్టల్ ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసి ఉంటారన్నది ఇప్పుడు కీలకంగా మారబోతుంది.